కరుణ నేను చేయొద్దు. నేను తనని ఏమీ చేయకూడదు అంటే నేను అడిగింది తీసుకొచ్చి నాకివ్వు. సరే, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తా. కానీ కరుణను మాత్రం ఏం చెయ్యొద్దు. అది లోకం తెలియని పసిపిల్ల. తన జీవితంతో ఆడుకోవద్దు. ఏ విషయం చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వినను నువ్వు. కరుణ పేరు చెప్పగానే ఇలా దారికొచ్చావేంటి? ఈ విషయం తెలిస్తే దాన్ని ఎప్పుడో తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకొని ఉండేదాన్ని కదా. అవును, కరుణంటే నాకు ప్రాణం. అందుకే నువ్వు చెప్పిందని ఒప్పుకుంటున్నాను. కరుణను ఏం చెయ్యొద్దు. ఓకే, ఏమీ చెయ్యను. రేపొద్దునొచ్చి నేను చెప్పినట్టు చేసి నీ కరుణం క్షేమంగా తీసుకెళ్ళు. ఉంటాను. హలో, కరుణ నా దగ్గర ఉంది కదా, ఇదెవరితో దాని దగ్గర ఉంది అంటుందేంటి? అయినా ఈ మహానుభావుడి వీక్నెస్ కరుణను తెలుసుకుని అడ్డు పెట్టుకుని ఇంతో ఆడుకుంటుంది. కరుణ దాని దగ్గర ఉందో నా దగ్గర ఉందో ఇప్పుడే తెలుస్తా. భగవంతుడా, హలో మేడం. పాషా, చెప్పండి. పాప నీ దగ్గరే ఉంది కదా? నా పక్కనే ఉంది మేడం, పడుకుంది. లేపాలా? నువ్వు నిజం చెప్తున్నావు కదా మేడం? पैसे लेते काम करते, लेकिन वैसे झूठ नहीं बोलते. నువ్వు ఒకసారి పాపతో మాట్లాడించు. అలాగే మేడం, आप बात करो. ले उठ. మేడంతో ఫోన్లో ఒకసారి మాట్లాడు. నేను వదిలిపెట్టానమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ఆ తాతయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడమ్మా. దయచేసి నేను చెప్పేది నమ్మండమ్మా. ఈ పాషా మీద భరోసా ఉంచండి. పాప ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. నా దగ్గరే జాగ్రత్తగా ఉంటుంది. నన్ను నమ్మండి. మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఆ కరుణ వాడు అసలు కూతురు. అది ఎక్కడుందో వాడికి తెలీదు. ఆ విషయం వాడే పొద్దున చెప్పాడు. అందుకని వాడిని కాస్త టెన్షన్ పెట్టడానికి ఆ పేరు వాడుకుంటున్నాను అంతే. అవసరమా? అంటే నోరు మోయ్. ఇలా అనవసరమైన విషయాల్లో తలదొచ్చటం మానేసి చెప్పిన పని చెయ్యి. అలాగే, ఇంకొకసారి చేయను. మనకి టైం చాలా తక్కువగా ఉంది. తొందరగా పని ముగించు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఫోన్ చేసింది ఎవరు? అదేదో డ్యూటీకి సంబంధించిన ఫోన్. అయినా ఎందుకులా నన్ను నిలదీస్తున్నావు? నీకు చెప్పే విషయం అయితే నేనే చెప్తాను కదా. మరైతే చెప్పండి, ఎవరు ఫోన్ చేశారు? మళ్ళీ అదే చెప్తున్నాను. అది డ్యూటీకి సంబంధించింది. దయచేసి నన్ను విసిగించుకుని వెళ్ళి పడుకో. నేనేం విసిగించట్లేదు. మీరే ఎవరి కోసమో మా మీద విసుకుంటున్నారు. మీ కోపం వల్ల ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరు బెదిరించినా బెదిరిపోతున్నారు. మా మీద చిందులు తొక్కుతున్నారు. అబ్బా, నువ్వు లోపలికి వెళ్తావు, నన్ను బయటికి వెళ్ళిపోమంటా? కల్పన, నేను నీకేమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నీకేమన్నా చెప్పినా అర్థం కాదు. తెలుసు, మీరు నాకేమీ చెప్పరని తెలుసు. చెప్పినా అది పెద్ద అబద్ధం అయ్యుంటుందని నాకు తెలుసు. నేను నీకేం అబద్ధం చెప్పాను? ఏం చెప్పకపోతే రాత్రి ఫోన్ చేసింది ఎవరో చెప్పండి. కనీసం ఎవరి గురించి ఫోన్ చేశారో చెప్పండి. అది నీకు అనవసరం.